అన్నంలోకి, దోసల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ పై కళాయి పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముక్కలుగా చేసిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా అల్లం ముక్క కూడా వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా వేసుకుంటే పైకి పేలకుండా ఉంటాయి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 4 ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి చివరిగా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు శుభ్రంగా కడిగిన కొత్తిమీరను వేసుకోవాలి. అటు ఇటు కలుపుకుంటూ ఇది కొంచెం మగ్గే వరకు వేయించుకోవాలి. ఇలా చక్కగా మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి వీటన్నింటినీ. ఇప్పుడు ఇదే నూనెలో మనం తరిగి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగానే వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంతగా ఉప్పు, పసుపు, కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే టమాటాలను కూడా వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకుంటే మనకి రోట్లో నూరుకున్నట్టుగా ఉంటుంది. ఈ చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా దోశల్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.